రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. 4 డబ్బులు ఇస్తే చాలు అడ్డగోలుగా పదోన్నతులు ఇచ్చేయడం, కోరుకున్న ప్రాంతానికి బదిలీ కావచ్చు. సచివాలయం సాక్షిగా ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతోన్న తంతు ఇది. అడ్డదారిలో కోట్లు కొట్టేసేందుకు లంచాలు ఇచ్చి మరీ తమకు కావాల్సిన చోట పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు కొంతమంది అధికారులు. అవినీతి ఆరోపణలున్న అధికారుల్ని సైతం అందలం ఎక్కించేస్తున్నారు ఉన్నతాధికారులు. గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతోన్న అక్రమాలపై ఏపీ 24/7 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గిరిజన సంక్షేమ శాఖలో తిష్టవేసిన అక్రమార్కులు. పోస్టింగులు బదిలీల్లో ఆ నలుగురిదే రాజ్యం. అర్హత లేకున్నా ఆందోళన. బ్రోకర్లుగా మారి అందరిపై పెత్తనం. ఇది గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ప్రస్తుత పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓవైపు ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్, అకౌంటబిలిటీ అంటూ ప్రతి మీటింగ్లోనూ చెబుతుంటే, కమిషన్లకు అలవాటు పడిన కొంతమంది అధికారులు ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేస్తున్నారనేందుకు గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ విభాగం ఓ ఉదాహరణ మాత్రమే. కొండవాలు ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలకు దూరంగా తమ సంస్కృతి సంప్రదాయాలకే ప్రాధాన్యం ఇస్తూ నివసిస్తున్న గిరిజనుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. అయితే నేటికి సరైన వసతులు, కనీస మౌలిక సదుపాయాలకు గిరిజనులు నోచుకోకపోవడానికి ఇక్కడ ప్రభుత్వాలను పూర్తిగా తప్పుబట్టలేం. గిరిజన సంక్షేమ శాఖతో పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల్లో అవినీతి పందికొక్కులు ఆ సొమ్ములను కాజేస్తున్నాయనేది అక్షర సత్యం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో తిష్టవేసిన ఓ నలుగురు అధికారుల బండారాన్ని ఏపీ 24/7 బయటపెట్టింది. ఉన్నతాధికారుల అండదండలతో అధికారులు చేస్తున్న అక్రమాల దందా గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆవాక్కవ్వాల్సిందే. ఏపీ 24/7 పరిశోధనలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు చీడ పురుగుల్లా మారారనే చేదు నిజాలు ఎన్నో వెలుగు చూశాయి. గిరిజన సంక్షేమ శాఖకు వెల్లువలా వచ్చే నిధులు దోచేసి వాటిని పక్కదారి పట్టించే క్రమంలో అన్ని స్థాయిల్లో ఉద్యోగులు ఇందులో భాగస్తులేనని ఏపీ 24/7 ఆపరేషన్లో తేలింది. ఇందుకోసం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రూల్స్ ను బ్రేక్ చేసి నిబంధనలకు పాతరేసి అర్హులను తొక్కేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆ నలుగురు అవినీతి జలగల గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ నలుగురు ఒక ఉదాహరణ మాత్రమే. మన కెమెరాలకు దొరకని బయటపడని దొంగలు ఇంకా ఎందరో ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో భారీగా అక్రమాలు, అవినీతి ఆరోపణలు, అడ్డదారి ప్రమోషన్లు అన్నీ జరిగిపోతున్నాయి. న్యాయపరంగా ముందుకెళ్లాల్సిన ఉన్నతాధికారులు కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నారు. సర్కార్ కేటాయిస్తున్న కోట్లాది రూపాయల ప్రజాధనం నొక్కేసేందుకు కొంతమంది భారీగా ముడుపులు చెల్లించుకుని అడ్డదారిలో పదవులు పొందిన ఆ నలుగురు వీరే. నంబర్ 1 శ్రీనివాస్, విశాఖ గిరిజన సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ ఈఈ. నంబర్ 2 ప్రసాద్, ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నంబర్ 3 సుబ్బారావు, ఇన్ఛార్జ్ డిప్యూటీ సిఈ రిటైర్డ్. నంబర్ 4 ఎంఆర్జీ నాయుడు, ఇన్ఛార్జ్ ఎస్సీ రిటైర్డ్. గిరిజన సంక్షేమ శాఖలో తిష్టవేసి ఉద్యోగాలు చేస్తున్నామని మరిచి బ్రోకర్లుగా మారి గిరిజనులకు చేరాల్సిన నిధులను తమ ఖాతాల్లోకి మళ్లించుకోవడం, అందులో వాటాలను పంచుకోవడం అలవాటుగా మారింది.
ఇందులో ఇద్దరు రిటైర్ అయిన శాఖలోనే తమ ఆధిపత్యాన్ని పెత్తనాన్ని చలాయిస్తున్నారంటే వీళ్ళది ఏ రేంజ్ దందానో అర్థమవుతుంది. ఇది ప్రభుత్వ జమానానా లేక సదరు అక్రమార్కుల జాగీరో తెలియక కింది స్థాయి ఉద్యోగులు తెల్లమొహం వేయడం తప్ప చేసేదేమీ లేకుండా పోతోంది. అవినీతి అక్రమార్కులు ఇంత అడ్డగోలుగా రెచ్చిపోవడానికి కారణాలేంటి? ఇంజనీరింగ్ విభాగంలో ఆ నలుగురి అవినీతి అధికారుల గురించి మా ప్రతినిధి ఎంపీ రావు అప్డేట్స్ అందిస్తారు. ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ ఎంతో కీలకమైనటువంటి దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఉంటది. గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటుగా గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే అధికారులకు అన్ని రకాల తీసుకునేటటువంటి అవకాశం, అన్ని రకాల చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే సాకుగా చూపిస్తూ కొంతమంది అధికారులు అడ్డదారులు చెలరేగిపోతున్నారు. అర్హతలు లేకపోయినప్పటికీ కూడా అడ్డదారులు పదవులు తెచ్చుకోవడము, పదోన్నతులు తెచ్చుకోవడంలో వారి యొక్క పలుకుబడిని అంతా కూడా రాజకీయ పలుకుబడినే కాకుండా అధికారులకు ముడుపులు చెల్లిస్తూ కూడా అడ్డదారుల పదవులు పొందుతున్నారు. దీనికి ఉదాహరణ గిరిజన సంక్షేమ శాఖలోని ఒక నలుగురు ఉన్నతాధికారులు చేస్తున్నటువంటి రంపచోడవరము, పాడేరు, అరకు ఈ ఐటీడీఎల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కొంతమంది, అలాగే ఇటీవల రిటైర్ అయినటువంటి కొంతమంది అధికారులు సచివాలయం సాక్షిగా, అంటే అమరావతిలోని సచివాలయం సాక్షిగా, అలాగే అమరావతిలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలమైన పోస్టులు తెచ్చుకుంటున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలో ఈ అక్రమాలు అనేవి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంజనీరింగ్ విభాగం అనేది గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఇంజనీరింగ్ విభాగానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉంటది. ఈ నిధులను పక్కదారి పట్టించేందుకు అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్సీ గాని, ఈఈ గాని, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండడము, నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీగా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ అనే ఒక అధికారి, అలాగే గత ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయినటువంటి సుబ్బారావు అనే అధికారి, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ అనే ఒక అధికారి, వీరంతా కూడా ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైనటువంటి అధికారులు. వీరికి ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా దొడ్డిదారిలో పదవులు తెచ్చుకోవడమే కాకుండా ఉన్నటువంటి పదవులకు సంబంధించి తాము అర్హత లేకపోయినా అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అర్హత లేకపోయినప్పటికీ కూడా ప్రమోషన్లు పొందడం, వీరంతా కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను పట్టుకుని పెద్ద ఎత్తున పైరవీలు చేసుకోవడంతో పాటు తమకు అనుకూలమైనటువంటి పోస్టులోని ఏళ్ల తరబడి ఉండిపోయి అక్కడ ఉన్నటువంటి ఆయా ఐటీడీఎల్కి వచ్చేటటువంటి నిధులన్నింటిని కూడా పక్కన పట్టిస్తున్నటువంటి ఆధారాలు కూడా ఏపీ 24/7 కు ఎక్స్క్లూజివ్ గా లభించినాయి. వీటిని బట్టే మనం ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడ ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ నిధులు పక్కదో పడుతున్నాయి, ఏ అధికారికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా పోస్టులు తెచ్చుకోవడము, ఉన్న పోస్టుకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆయా పోస్టుల్లో కొనసాగుతుండడము, ఆ అధికారులకు ఎవరెవరు మద్దతు పలుకుతున్నారు, ఇటువంటి అన్ని ఆధారాలను కూడా మనం ఏపీ 24/7 పక్కాగా సంపాదించింది. ఈ ఆధారాలన్నింటినీ కూడా రోజుకొక స్టోరీ, ప్రత్యేక కథనాలను కూడా మనం ప్రచారం చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ముఖ్యంగా నలుగురు అధికారులు, అంటే ప్రస్తుతం విశాఖపట్నము రంపచోడవరంలో పనిచేస్తున్నటువంటి అధికారులతో పాటుగా అమరావతిలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో చేస్తున్నటువంటి అధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మన దగ్గర పక్కా సమాచారం కూడా ఉంది. వీరందరూ ఏంటంటే వారి మీద అలిగేషన్స్ వచ్చినప్పటికీ కూడా, సపోజ్ ప్రసాద్ అనే అధికారి తీసుకుంటే అతనికి అసలు జోన్ 3కి సంబంధించినటువంటి అధికారి, ఆయనకు ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా జోన్ 2లో విశాఖపట్నంలో ఆయన ఇంజనీరింగ్ విభాగంలో పోస్ట్ సంపాదించుకున్నాడు పై అధికారులు మేనేజ్ చేసి. అలాగే సుబ్బారావు అనే అధికారి, ఎంఆర్జీ నాయుడు అనే అధికారి, వీరంతా కూడా మొత్తం 5 అధికారులు కూడా 2 అధికారులు ప్రస్తుతం రిటైర్ అయ్యారు. ఇంకొక 3 అధికారులు ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. వీరందరికీ కూడా ఎలాంటి అర్హతలు లేకపోయినప్పటికీ కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల అండదండలతోటి వీరు ఆయా పదవుల్లో కొనసాగుతూ ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోయి ఆయా పదవుల్లో కొనసాగుతూ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి, ఇతర నిర్మాణాలకు సంబంధించి గతంలో అంటే ఒకసారి రోడ్లు వేసిన రోడ్లనే మళ్ళీ కూడా నిర్మిస్తున్నట్లుగా చూపిస్తూ బిల్లులను దొంగ బిల్లులు పెట్టడము, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు పక్కదో పట్టిస్తున్నట్లుగా అనేక ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. రవి. థ్యాంక్ యూ ఎంపీ.